అవునాయి సమస్త దేవతలారా, సూర్యచంద్రులారా, బ్రహ్మదేవ, ఇంద్ర, యమధర్మరాజా, సప్త ఋషులారా, అత్త దిక్పాలకులారా, ఏకాదశి ఋతులారా, వాసిత గణపతులారా, మత్సలేని మన యుగాల పరిపాలనలో ఈరోజు ఒక విపత్కర పరిస్థితి సంభవించి ఈ పంచాయతీని ఏర్పాటు చేయడం జరిగింది. త్రేతాయుగం, కృతయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిసి ఒక మహాయుగం. అటువంటి మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలు, మహాకల్పాలు, ఇలా లక్షలాది సంవత్సరాలు ఎటువంటి పొరపాటు జరగలేదు. కానీ నేడు ఒక మానవుని అతని తల రాత మన నిజాయితీకి, పరిపాలనకు ఒక పరీక్షగా వెళ్ళింది. మన ఉనికి ఒక ప్రశ్నార్థకంగా మారినది. మహాదేవ, సమస్య ఏమిటో వివరించచ్చు, రెప్పపాటు కాలంలో పరిష్కరించగలరు. బ్రహ్మదేవ, ఒకసారి అతను లలాట లిఖితాన్ని పరిశీలించండి. పూర్వజన్మమున మహాపాపములు చేసినాడు కనుకనే గత జన్మలో అనుభవించినాడు. ఏమి పాపములు చేస్తున్నాడు బ్రహ్మదేవ? ఏం పాపం చేసినాడు? రాజకీయ నాయకుడే ప్రజలను మోసం చేసినాడా? మరి నమ్మిన వారిని వెన్నుపోటు పొడిచి గద్దెక్కినాడా? లేదే. మరి ఏమన్నా కులాల పేరుతో, మతాల పేరుతో రాజకీయాలు చేసి పైకి కొమ్మలు ఉంచినాడా? లేదే. అదీను లేదా? మరి ఏమన్నా హిందూ అవిభక్త కుటుంబం పేరుతో చిక్కుడి కంపెనీలు కట్టి కోట్లాది రూపాయలు సంపాదించి కొమ్మలు ముంచినాడా? లేదే. ఏమన్నా పత్రికలు టీవీలు పెట్టి బ్లాక్మెయిల్ చేసినాడా? లేదే. మరి ఎన్కౌంటర్ చేసి పిల్లలు చంపినాడా? లేదు. మరి ఏమన్నా తప్పుడు చెప్తున్నాను చెప్పాడు.